హాయ్. ఒక్క విషయం చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు. ఇది మిస్ అయితే మాత్రం మీరు చాలా కోల్పోతారు. అది మాత్రం నిజం. ఎందుకంటే చాలామంది విశ్వాసులకి ఒక విషయం తెలియాలి. అదేంటంటే యేసుప్రభువారు 12-30 సంవత్సరాల లోపు అంటే 18 సంవత్సరాల గ్యాపు బైబిల్‌లో ఒక మిస్టరీగా ఉందన్నమాట. ఆ 18 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? ప్రభువు ఏం చేశాడు? ఎందుకంటే ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసింది, పరిచర్య చేసింది 30 సంవత్సరాల తర్వాత. ఆ 12 సంవత్సరాల వరకు దేవాలయంలో మనకి కనిపిస్తారు. కానీ 12-30 సంవత్సరాలు, 18 సంవత్సరాల గ్యాప్ అనేది ఒక మిస్టరీగానే ఉందన్నమాట. ఈరోజు అది తెలుసుకుందాం. అదేంటంటే తెలుసుకోబోయే ముందు మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్. ఓకే. ప్రభువు జననం ఉంది. అదేంటంటే 12 సంవత్సరాల వయసులో దేవాలయం కనిపిస్తాడు. కానీ ఒక తర్వాత ఒక గ్యాప్ ఉంది. అయితే ఈరోజు బైబిల్ ఏం చెప్తుందంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 51, 52లో ఆయన వారికి లోబడుచు నజరేతులో ఉండెను. అంటే యేసు ప్రభువారు నజరేతులో పెరిగాడు. ఆయన కుటుంబంతో జీవించాడు. సాధారణ జీవితం గడిపాడు అనమాట. ఇప్పుడు అసలు ఆయన జీవితం ఎలా ఉండేది అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వడ్రంగి పని చేసి వ్యక్తిగా అందులో ఉంటుందన్నమాట. యేసేపు కుమారుడు, యేసేపుతో పని చేశాడు ఆ 18 సంవత్సరాలు. సాధారణ గ్రామ జీవితాన్ని అనుభవించాడనమాట. ఎందుకంటే యేసుప్రభువారు ఆ సంవత్సరాల్లో కనబడకుండా లేడు. కానీ అతను సాధారణ జీవితం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడనమాట. బాగా గమనించండి. ఆ సంవత్సరాల్లో కనబడుతూనే ఉన్నాడు. కానీ ఎవరికీ తెలియకుండా దేవుని పని హిడెన్గా జరిగిందనమాట. మనిషి ఇలాగే కనబడతాడో చూడడానికి, కానీ సడన్గా ఒకరోజు చాలా మార్పు గమనిస్తారనమాట. మీరు చాలామంది అలాంటి చూసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సడన్గా ఇంత మారిపోయాడు ఏంట్రా అని అంటారు కదా. సో ఆ వ్యక్తి పేర్లు పెట్టండి, కామెంట్ చేయండి. అయితే ఎందుకు ఆ మౌనం ఎందుకు ఉందంటే పబ్లిక్ మినిస్ట్రీగా 30 సంవత్సరాల తర్వాత మొదలైంది. కానీ దేవుని టైమింగ్కి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అని ఉంటుంది అనమాట. ప్రతి విషయానికి సమయము కలదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా ప్రిపరేషన్ టైం. నీ జీవితంలో ఒక వెలుగు రావాలంటే నువ్వు సాధారణ జీవితంలో ఉన్నావంటే, ఇంకా పని చేసుకుని ఉంటున్నావంటే ఒక టైం వస్తుంది అనమాట. అప్పుడు అంటే నువ్వు బాధపడిన రోజులు, కన్నీళ్లు కార్చిన రోజులు వేస్ట్ అవ్వవో, ఒక సమయం ఇస్తాడో అప్పుడు నిన్ను లేపుతాడు దేవుడు. అందుకే ఇక్కడ ఒక గొప్ప పాఠం మనకు నేర్పాడు అనమాట ఈ 18 సంవత్సరాలు. అదేంటంటే గొప్ప పనులు చేయడానికి ముందు దేవుడు సాధారణ జీవితంలో మనల్ని తయారు చేస్తాడనమాట. నీ జీవితంలో కూడా అలాంటి హిడెన్ ఇయర్స్ ఉంటే దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్న కాలం అని మీరు నమ్మండి. ఆమేన్.